ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలారా, చెప్పులు అరిగిపోయి ఉంటాయి. మీకు దేనికి అరిగిపోయి ఉంటాయి? ఉద్యోగానికి తిరిగి 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 ఇంకా రాదు, అవ్వదు, అరిగిపోయే చెప్పులు. చాలాసార్లు మీ నాతో చెప్పారు, నేనెంత సేవ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, విశ్వాసంగా ఉంటున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో తప్పనిసరిగా నేను ముందుంటాను, అన్నిటిలో నేను ప్రప్రదంగా ఉంటాను, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టం అనే మాటలు ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వస్తున్నాయి. నాకే ఎందుకు అని అంటున్నావు కదా. జోసెఫ్ తన కన్నులందరూ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. జోసెఫ్ అనుకున్నాడు, నాకే ఎందుకు ఈ కష్టాలు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అంటే దేవుడు నిన్ను జోసెఫ్ చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ యేసేపు, దావీదు నాకెందుకు వచ్చిన బాధలు ఇవి, మా అన్నలు బాగానే ఉన్నారుగా, మా వాళ్ళందరూ బాగున్నారు, నాకెందుకని ఒకవేళ ఈ శ్రమలు శోధనలు నాకు వద్దురా బాబు అని పారిపోయి ఉంటే ఈరోజు జోసెఫ్ గురించి, దావీదు గురించి మనం మాట్లాడుకునే వారు కాదు. ఒక ప్రత్యేకత ఈ విజయాల్లో దేవుడు, ఎందుకంటే ఒక కష్టాలు శోధనలో దేవుడు విడిచిపెట్టాడండి. దాని ఎండ్ కార్డ్ ఉంటుంది, దానికి ఎండ్ కార్డ్ ఉంటుంది. ఆ ఎండ్ కార్డ్లో మనం ఎక్కడ దేవుడు కూర్చోబెడతాడో తెలుసా? సింహాసనం మీద కూర్చుండి పెడతాడు, ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు.